హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ బిల్లులకు గాను 6,600 కోట్ల చెల్లింపులు. పెన్షనర్లకు ట్రెజరీ శాఖ ముఖ్య సూచనలంటూ అప్డేట్ రావడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే గత ఏడాది అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం తన హామీ మేరకు పెండింగ్ బిల్లుల పరిష్కారం కోసం ఏకంగా 6,600 కోట్ల రూపాయలను విడుదల చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. అప్పట్లో విడుదల చేసిన ఈ భారీ నిధులతో ప్రధానంగా పోలీస్ శాఖకు సంబంధించి సరెండర్ లీవ్, సిపిఎస్ బకాయిలు మరియు అత్యవసర పీఎఫ్ అకౌంట్లను ప్రభుత్వం ప్రాధాన్య క్రమంలో చెల్లించింది. అయితే అప్పటి నుండి నిరంతర ప్రక్రియగా ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాలపై ప్రభుత్వం దృష్టి పెడుతూనే ఉంది. ఈ క్రమంలోనే ఇటీవల కాలంలో ఉద్యోగులకు సంబంధించిన మెడికల్ రియంబర్స్‌మెంట్ బిల్లుల నెమ్మదిగా వారి ఖాతాల్లో జమ అవుతుండటం ఒక శుభపరిణామం. అనారోగ్య కారణాలతో ఆర్థిక ఇబ్బందులు పడ్డ కుటుంబాలకు ఇది ఎంతో ఊరటనిస్తోంది. అదేవిధంగా రిటైర్డ్ ఉద్యోగులకు రావాల్సిన గ్రూప్ ఇన్సూరెన్స్, జీఐఎస్ మొత్తాలు కూడా ప్రస్తుతం క్లియర్ అవుతున్నాయి. మరి దీనివల్ల విశ్రాంత ఉద్యోగుల ఆర్థిక అవసరాలు తీరుతున్నాయి. అయినప్పటికీ పెన్షనర్లు మరియు ఉద్యోగులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మరికొన్ని ప్రధాన బకాయిలు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. పెన్షనర్లకు సంబంధించి డీఆర్ అరియర్స్ భారీ మొత్తంలో పేరుకుపోయాయి. అటు ఉద్యోగులకు రావాల్సిన డీఏ బకాయిలు, గత పీఆర్సీ బకాయిలు మరియు కొత్త పీఆర్సీకి సంబంధించి అరియర్స్ కూడా ఇంకా అందాల్సి ఉంది. సో, వీటన్నిటిలో కూడా ముఖ్యంగా సరెండర్ లీవ్ నగదు కోసం ఉద్యోగులు కళ్ళు కాయలు కాచేలాగా ఎదురుచూస్తున్నారు. మరి ఈ బిల్లులన్నీ ప్రస్తుతం ఫండ్ క్లియరెన్స్ దశలో ఉన్నాయని, నిధుల లభ్యతను బట్టి దశల వారీగా అందరికీ చెల్లిస్తామని ప్రభుత్వం భరోసా ఇస్తోంది. ఆర్థిక శాఖ నుండి అనుమతులు రాగానే ప్రాధాన్యత క్రమంలో ఈ నగదు జమ కానుంది. మరోవైపు పెన్షన్ల నిరంతరాయ ప్రక్రియ కోసం మంగళగిరిలోని ఏపీ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ శాఖ వారు పెన్షనర్ల కోసం అత్యంత కీలకమైన మార్గదర్శకాలను జారీ చేశారు. ప్రతి ఏటా పెన్షన్ పొందాలంటే సమర్పించాల్సిన లైఫ్ సర్టిఫికేట్, జీవన ప్రమాణం కోసం గడువును ప్రకటించారు. పెన్షనర్లు తమ లైఫ్ సర్టిఫికేట్‌ను జనవరి 1, 2026 నుండి ఫిబ్రవరి 28, 2026 లోపు తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది. దీనికోసం పెన్షనర్లు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వం ఆధునిక సాంకేతికతను అందుబాటులోకి తెచ్చింది. స్మార్ట్ ఫోన్ ఉన్నవారు జీవన్ ప్రమాణి యాప్ ద్వారా ఇంటి వద్ద నుండే ఆహ్, ఫేస్ అథెంటికేషన్ పద్ధతిలో తమ ధృవీకరణను పూర్తి చేసుకోవచ్చు. సాంకేతిక అందుబాటులో లేని వారు నేరుగా తమ సమీపంలోని సబ్ ట్రెజరీ ఆఫీస్ ఎస్టీఓకి వెళ్లి కూడా సమర్పించవచ్చు. వృద్ధాప్యం లేదా తీవ్రమైన ఆరోగ్య సమస్యల కారణంగా కదలలేని స్థితిలో ఉన్న పెన్షనర్ల కోసం ప్రభుత్వం ఒక గొప్ప మానవీయ నిర్ణయం అయితే తీసుకుంది. బయోమెట్రిక్ వేలిముద్రలు సరిగ్గా పడని వారు లేదా మంచానికే పరిమితమైన వారు తమ పరిస్థితిని సంబంధిత ఉప ఖజానా కార్యాలయానికి ముందే సమాచారం అందించాలి. అటువంటి వారి విన్నపాన్ని మన్నించి ట్రెజరీ సిబ్బంది స్వయంగా వారి ఇంటికి వచ్చి లైఫ్ సర్టిఫికేట్‌ని ధృవీకరిస్తారు. ఈ నిర్ణయం వృద్ధులకు, వారి కుటుంబ సభ్యులకు పెద్ద ఊరటనిచ్చే అంశం. పెన్షన్ ఆగిపోకుండా ఉండాలంటే నిర్ణీత గడువులోగా ఈ ప్రక్రియను పూర్తి చేయడం మర్చిపోకండి. అదే సమయంలో మిగిలిన పెండింగ్ బిల్లులన్నీ త్వరగా విడుదలయ్యేలాగా ఉద్యోగ సంఘాలు ప్రభుత్వంపై నిరంతరం ఒత్తిడి తీసుకొస్తూనే ఉన్నాయి. త్వరలోనే మంచి వార్త, శుభవార్త వింటామనైతే ఆశిద్దాము.